అసలు ఎంతైతే ఇరుగిరుగ్గా ఉంటాను, నేను నీ సేవ చేసుకుంటాను, ఏదైనా సరే చేయడానికి సిద్ధమవుతాను, కానీ ఇలాంటి ఆలోచన నేను ఎప్పుడూ చేయను అనేసి నేను ఆ రోజు తీసుకున్నానండి నిర్ణయం. దేవుడి మీద భారం వేశాను. ఫస్ట్ నడిపించిన దేవుడు ఇది కూడా నడిపిస్తాడు, ఏదన్నా జరగని అని చెప్పేసి ఇంకా నేను వెంటనే ఏం చేశాను, ఇంకా తప్పు చేశాను అనుకొని ఫాదర్ గారు ప్రేయర్ చేశారు. ఆ రోజు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఇంకా ఆ నిర్ణయం మానేసి వదిలేసిన తర్వాత మేమందరము మళ్ళీ ఏం చేస్తే కరెక్టు సరే అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉండగా అనుకోకుండా దేవుడు వేరే వాళ్ళని పంపించి సహాయాన్ని అందించారండి. సహాయం అందించారు. ఫస్ట్ ఆపరేషన్కి ఏ విధంగా సహాయం అందిందో, ఏ విధంగా అప్పు దొరికిందో, సెకండ్ ఆపరేషన్కి కూడా అదే విధంగా నడిపించారు. ఏంటి ఇలాగా ఎవరి దగ్గర కానీ తీసుకున్న వాళ్ళే ఇవ్వలేదు అప్పు, ఎవరినైతే మేము అడిగామో వాళ్ళ నుంచి ఇవ్వలేదు. మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం, కానీ ఎవరి దగ్గర ఇలా మాకు ముందు ఇచ్చిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ దగ్గర సహాయము, వేరే వాళ్ళ దగ్గర అప్పు ఇవ్వడం జరిగింది. అయితే మేము హాస్పిటల్కి వెళ్దామని బయలుదేరేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆపరేషన్ కదా, నాకు శారీ కట్టడానికి కూడా లేకుండే ఛాన్స్. అయితే నేను బట్టలు వేసుకున్న టైంలో అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఎలా వచ్చిందో తెలియదండి. దేవుడి మీద నమ్మకం వేసి చేతితో తీసి బల్లి నేలకేసి కొట్టాను. వెంటనే కొట్టేసి ఒక్కటేసారి అరిచాను ఏసయ్యా అని. అరిచినప్పుడు మా అమ్మాయి మా ఆయన పరిగెత్తుకుంటే సార్ ఏం జరిగిందో అని అంటే బల్లి పడింది, ఇట్లా పొట్టకు అంటుకుంది అని చెప్పాను. అని అంటే ఇక అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే ఈరోజు మంగళవారం కదా, అది ఏమన్నా అవుతుందేమో అని అందరూ అలాగన్నారు. కానీ నేనన్నా దేవుడు అంతని వారు ఉన్నారు, మన కోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, ఏం కాదు వెళ్దాము, కష్టమైనా లేకపోతే బాధ ఉన్నా సరే దేవుడికి థ్యాంక్స్ చెప్పండి అని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటిదాకా ఒకళ్ళ ద్వారా నేను ఇలా అడిగేదాన్ని అనమాట, ఏం చేయాలని. కానీ ఒక సిస్టర్స్ వచ్చి ఎవరన్నా వచ్చినప్పుడు నేను ఎలా ఓదార్చగలుగుతున్నాను అనేది దేవుడు నాతో మాట్లాడుతున్నారు. అప్పుడు నేను ఇలా వెళ్ళాలి, రిట్రీట్కి వెళ్ళాలి, కౌన్సిలింగ్కి వెళ్ళాలి, మనం వెళ్దాము అని బాధల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఓదార్పిస్తున్నారు అవన్నీ నేర్చుకోగలిగాను. ఒకప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేదాన్ని, ప్రార్థన చేసుకునేదాన్ని, మామూలుగా. అమ్మ కూడా ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయారు, నాన్న రీసెంట్గా చనిపోయారు. కానీ అమ్మ కాన్వెంట్లోనే అక్కడే అమ్మగారితో పాటు కొద్ది రోజులు పని చేసింది. ఇప్పుడు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటుంది. కానీ అందరం దేవుని కృప వల్ల ఈ కరోనా టైంలో అసలు ఎవ్వరికి ఏం కాలేదండి, అందరూ క్షేమంగా ఉన్నారు. ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నా, ఎన్ని ప్రయాణాలు చేసినా కూడా దేవుడు కుటుంబాన్ని ఒక స్థిరంగా ఒక చోట నిలబెట్టి ఆయన బిడ్డలుగా నిలుపుకున్నారండి. ప్రార్థన అయితే వ్యర్థం కాలేదు. దేవుడు ఇంకా కృపా కాపుదల మా అందరి మీద దయ చూపిస్తున్నాడు. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన సాక్ష్యం ఎందుకు అనంటే దేవుడు ఈ సాక్ష్యాన్ని చూసి మిగిలిన వాళ్ళందరూ నా కుటుంబాలు కూడా లేవనెత్తాలని నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అందుకనే నేను కోరింది అన్నయ్య విషయంలో జరగాలని ప్రార్థన చేశాను. కానీ అది కరెక్ట్ కాని మనది వేరు, దేవుడు ప్రణాళిక వేరు. ఆయన చిత్తం ఈ విధంగా ఉంది కాబట్టి నన్ను ఈ విధంగా నిలబెట్టారు ఆయన. మళ్ళీ ఏంటంటే చూసిన ఒక క్యాన్సర్ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే పలానా లతా గారికి క్యాన్సర్ వచ్చింది, కానీ తను ఈరోజు యాక్టివ్గా తిరుగుతుంది, పలానా సిస్టర్ రండి మీరు కనబడండి అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. నేను ఆ విధంగా వెళ్ళడం కూడా జరుగుతుంది. కానీ క్యాన్సర్ తీసుకునే ఒక ట్రీట్మెంటు నేను తీసుకున్నాను కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను నేను. ఎందుకంటే ఆ ఇంజెక్షన్లు కానీ ఆ ట్రీట్మెంట్ కానీ ప్రతి ఒక్కరికి అది తీసుకునే శక్తి దేవుడు ఇవ్వాలి, కానీ ఎవ్వరూ ఇవ్వలేరు. అది దేవుని మీద ఆధారపడాలి. ఆ టైంలో అసలు అనుక్షణం వాళ్ళ కోసం నేను ప్రార్థన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ అలా ఉంటుంది కాబట్టి చాలామంది తట్టుకోలేకపోతున్నారు, ఉండలేకపోతున్నారు. ఏదో ఒక విధంగా ఆ క్యాన్సర్ వ్యాధి ఈ విధంగా ఉంటుంది. ఒక దేవుడు మన పాపాల కోసం ఆయన సిలువ మీద పడిన యాతన మనము ఒక వ్యాధి నుంచి ఇతరుల గురించి ఎలా తెలుసుకుంటున్నామో దేవుడిని ఆ విధంగా మనం గుర్తించి మనం ప్రార్థన చేయాలనేది నా ఆశ.
ప్రేమామయుడ, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడు నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవా, ఇప్పుడు ఇచ్చిన ఈ సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రభా, చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా, వీక్షిస్తున్న వారిని ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకి మీరు దయచేయమని మీ శక్తిని అనుగ్రహించండి నాయన. ఏ బిడ్డలే ప్రభా నిరాశ చెందకుండా నీవున్నావని ప్రభా, నీ వైపు మరలులాగన నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతుకుటకు కృపను చూపించండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థతను దయచేయమని, మీరు బాధల్లో ఉన్న వారికి ఓదార్చే దేవుడుగా ప్రభా దీవించి ఆశీర్వదించి నీ ఓదార్పును దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఆమె.